హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు బిఎస్ఆర్ స్టడీ పాయింట్. నిన్నటి క్లాస్లో మనం అనువంశికతావాదుల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు పరిసరవాదుల గురించి తెలుసుకుందాం, వచ్చేయండి. నిన్నటి క్లాస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఖచ్చితంగా చూడండి. చాలా బెస్ట్గా మీకు చాలా గుర్తుండిపోయే విధంగా చాలా సింపుల్గా చెప్పాను. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, ఓకేనా. ఈరోజు పరిసరవాదుల గురించి తెలుసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ పరిసరవాదులు. పరిసరం అంటే ఏందో తెలుసుకుందాం. పుట్టిన తర్వాత శిశువుపై, అంటే మనిషి శిశువు గురించి ఎందుకు మాట్లాడడం జరిగిందని కాదు, పుట్టిన పిల్లలని శిశువే అంటాం కదా. అంటే పుట్టిన తర్వాత శిశువుపై చూపే ప్రతి కారకం, అంటే బేబీ పుట్టిన తర్వాత అతని చుట్టుముట్టు ఉన్న వాళ్ళు, మదర్, ఫాదర్, ఇల్లు, సొసైటీ అంతా ఏంటిది, పరిసరమే కదా. అంటే మన చుట్టుముట్టు ఉండేది మొత్తం పరిసరమే. జన్యువులు ఉంటాయి కదా, అనువంశికత, జీన్స్ అంటారు చూడు, అవి తప్ప మన సరౌండింగ్లో ఉన్నది ప్రతిదీ పరిసరమే, ఓకేనా. పుట్టిన తర్వాత శిశువుపై ప్రభావం చూపే ప్రతి కారకం పరిసరమే. వ్యక్తికి లభించే ఆహారం, పెరిగే వాతావరణం, వసతులు అంటే మనకు అందుబాటులో ఉన్నవి. పెంపకం అంటే మనం ఎలా పెరిగాము, అది అంటే రిచ్గా పెరిగామా, పూర్గా పెరిగామా, లేకపోతే అడుక్కొని తిన్నామా, లేకపోతే ఏం పని బాట చేయకుండా దర్జాగా కూర్చొని తిన్నామా, నివసించే సంఘము, కట్టుబాట్లు, ఇవన్నీ పరిసరమే, ఓకేనా. అయితే నిన్న అనువంశికతవాదులు ఎలానో ఈరోజు పరిసరవాదులు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసుకుందాం. జేబీ వాట్సన్, డబ్ల్యూసి బాగ్లే, గోర్డన్, ఫ్రీమన్, బోరింగ్, లాంగ్ఫెడ్, వుడ్వర్త్, వీళ్ళంతా ఎవరు, పరిసరవాదులు, ఓకేనా. అయితే బోరింగ్, లాక్ఫీల్డ్ మరియు వెల్డ్ ప్రకారం జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ఏ అంశమైన పరిసరం క్రిందికే వస్తుంది అనరా. అయితే ఏం చెప్పిండు, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా. బోర్, మీకు ఎవ్వరు లేరనుకో ఏమనిపిస్తుంది, బోర్ అనిపిస్తుంది. ఎక్కడన్నా దూరంగా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ఎక్కడ పరిసరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి కనిపిస్తాయి, వైల్డ్ జంతువులు. ఎక్కడ దూరంగా వెళ్ళిపోతాం కదా, లాంగ్ బోర్ ఫీల్ అయినప్పుడు లాంగ్ వెళ్ళినప్పుడు మనకు వైల్డ్ ఎనిమల్స్ అని కనిపిస్తాం కదా, వైల్డ్ అని. ఇట్లా గుర్తుపెట్టుకోండి, అంటే పరిసరంలోనే కదా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వ్యక్తిపై చూపే జన్యువులు తప్ప ఏ ప్రభావం, ఏ అంశమైనా ఏమన్నారు, పరిసరం అన్నారు. ఎట్లా, బోర్ కొట్టింది, లాంగ్ వెళ్దాం అనుకున్నారు, అప్పటికేమో వైల్డ్ ఎనిమల్స్ కనిపించాయి. ఎక్కడ, పరిసరంలో, ఓకేనా. నెక్స్ట్ పాయింట్, వుడ్వర్త్ అభిప్రాయంలో వ్యక్తి జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఒక వ్యక్తిపై పనిచేసే బయట కారకాలన్నింటి సముదాయమే పరిసరం అని తెలిపాడు. వుడ్వర్త్, ఓకేనా. వుడ్ అంటే ఇంగ్లీష్లో ఏమిటి, ఒక స్టిక్, లేకపోతే కట్టె అంటాం కదా, స్టిక్, ఆ స్టిక్ వుడ్, ఓకేనా. అయితే వ్యక్తి జీవితం ప్రారంభమైనప్పుడు, వ్యక్తి జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది, పుట్టినప్పుడు దేంట్లో వేస్తారు, తొట్లలో వేస్తారు. ఆ తొట్లే అనేది దేనితో చేస్తారు చెప్పండి, ఉయ్యాల అంటాం కదా. మీరు ఉయ్యాల దేంతో చేస్తారు, ఇప్పుడు అంటే ఫ్యాషన్గా వచ్చినాయి, కానీ ఒక కాలంలో కట్టెలు అంటే స్టిక్తోనే చేసేటోళ్ళు కదా, కట్టెతోటి. సో వుడ్వర్త్ అభిప్రాయం ఏంది, వ్యక్తి జీవితం ప్రారంభమైనప్పటి నుంచి వ్యక్తిపై పనిచేసే బయట కారకాలన్నింటి సముదాయమే పరిసరం అని తెలిపారు. ఎవరు, వుడ్వర్త్, ఓకేనా. తర్వాత ఫ్రీమన్ అనువంశికతవాదులలో కూడా వచ్చింది కదా. అతను ఏం చేశాడు, అన్నదమ్ములు కవల పిల్లల మీద చేశాడు కదా. ఫ్రీమన్ పరిశీలనలో వివిధ పరిసరాలలో పెంచిన మిల్లైట్, రూత్ అనే కవలలో ప్రజ్ఞాపాఠవాలలో తేడాను గమనించాడు. ఇక్కడ మంచిగా ఇచ్చారు కదా కవలలోని, అలా గుర్తుపెట్టుకోండి. నిన్న చెప్పాను కదా, కవలలు, అన్నదమ్ములు. కవలలు ఏంటిది, చాలా ఫ్రీగా ఉంటారు, ఇద్దరు అవునా కదా, ఇట్లా చెప్పాను. తర్వాత గోడన్, అక్కడేమో గోడార్డ్, ఇక్కడేమో గోర్డన్, ఓకేనా. పడవ నడిపే పిల్లలను, జిప్సీ నడిపే పిల్లలను గమనించి వారిలో చిన్న వయసులో ప్రజ్ఞ ఎక్కువగా ఉందని, రాను తగ్గుముఖం పట్టిందని తెలియజేశాడు. అంటే పాఠశాల వాతావరణానికి విద్యార్థులు దూరమయ్యే కొద్దీ విద్యార్థి వికాసం తగ్గుముఖం పడుతుందని తెలియజేశాడు. ఏముంది, గో అంటే పోవడం, గో డౌన్ అంటే పడవ నడిపే పిల్లలు, జిప్సీ నడిపే పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు, అండర్ వాటర్లో, అంటే లోపల కాదు పైన, కానీ ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే పడవ లోపలనే కదా, అంటే అండర్, లేకపోతే ఇట్లా కాదు, మీకు గుర్తుండదు, కానీ గోర్డన్ అంటే గో. పిల్లలు ఎక్కడికి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు. వెళ్ళకపోతే ఏమవుతుంది, వికాసం తగ్గుముఖం పడుతుంది. అంటే వాళ్ళు స్కూల్కి పోవట్లేదు కాబట్టి వాళ్ళ
ప్రజ్ఞ ఎక్కువగా ఉందని, వాళ్ళు రాను రాను వాళ్ళ ప్రజ్ఞ తగ్గిపోయిందని అర్థమైంది కదా. పడవ నడిపే పిల్లలు అంటే పడవ నడిపితే ఎక్కడికి, పడవలో ఎక్కి పిల్లలు ఎక్కడికి పోతున్నారు, గో 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 అనుకుంటా స్కూల్కి పోతున్నారు. కానీ వాళ్ళకి చాలా ఆటంకాలు వచ్చి మధ్య మధ్యలోనే చాలామంది స్కూల్ మానేసారు. దానివల్ల ఏమైంది, వికాసం తగ్గుముఖం పట్టింది. ఓకేనా. తర్వాత న్యూమన్ 19 జతల సమరూప కవల. ఫ్రీమన్ అయితే కవలలు, అయితే ఫ్రీ అంటే అన్నదమ్ములు అనే అనువంశికతవాదంలో, ఇక్కడనేమో కవలలు. ఓకేనా. అయితే న్యూమన్ ఏంటిది, 19 జతల సమరూప కవలలు వేర్వేరు పరిసరాలలో పెంచడం వలన వారి ప్రజ్ఞాలబ్ధి కూడా తేడా ఉండడం గమనించి పరిసరాల ప్రాధాన్యతను నొక్కి చెప్పాడు. ఏం చేశాడు, 19 జతల సమరూప కవలలు వేర్వేరు పరిసరాలలో. మనం ఏమంటారు, అంటే ఎక్కడన్నా న్యూ ప్లేస్కి వెళ్తామా, అక్కడ మనం వేరు ప్లేస్లలో వెళ్ళిన కాడ చాలామంది సేమ్ కనిపిస్తారు. అంటే కవలలు సేమ్ ఉన్నట్టు ఎక్కడ న్యూ ప్లేస్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మీరు రొటీన్గా మీ ఇంటి చుట్టూ వాతావరణంలో ఉన్నారు, మీ అక్కడ ఎవరైనా కనిపిస్తారు, ఇట్లా కొత్త పర్సన్ అట్లా కనిపారు. కానీ అదే మీరు న్యూ ప్లేస్కి వెళ్తే కొత్తవి చూస్తారు, సేమ్ ఉన్నవి చూస్తారు, చాలా కొత్తగా చూస్తారు. కాబట్టి న్యూమన్ ఏం చేశాడు, సేమ్ ఉన్న కవలలు 19 మంది సమరూప కవలలు. ఓకేనా. నెక్స్ట్ స్కోడాక్. పెంపుడు జంతువుల యొక్క ప్రజ్ఞాలబ్ధి తాము పెరిగిన వాతావరణం ఆధారంగా 116 పాయింట్లు, కానీ వారి అసలు తల్లుల ప్రజ్ఞాలబ్ధి 87.7. అంటే పరిసరాలు వారి ప్రజ్ఞను పెంచాయి. స్కోడాక్. డాగ్. ఓకేనా. ఇక్కడ డాగ్ ఉంది కదా, డాగ్. స్కోడాక్ పెంపుడు శిశువుల యొక్క ప్రజ్ఞాలబ్ధి. అంటే డాగ్ అంటే మన పెంపుడు జంతువు, డాగ్ అని పెంచుకుంటాం కదా, ఇట్లా పెంపుడు పిల్లలు, మళ్ళీ కుక్కలు కాదండి, పెంపుడు పిల్లలు వాళ్ళ పెరిగిన వాతావరణం ఆధారంగా వాళ్ళు అంటే మంచి వాతావరణం కల్పించారు కాబట్టి 116 ప్రజ్ఞాలబ్ధి ఉంది. అదే వాళ్ళ మదర్ది ఏముంది, తక్కువ ఉంది. అంటే వాళ్ళపై పరిసరాల ప్రభావం అంతగా చూపిందని అర్థం. నెక్స్ట్, వ్యక్తి వికాసానికి పరిసరాలకు అమిత ప్రాముఖ్యాన్ని ఇచ్చిన ప్రవర్తనవాది జేబీ వాట్సన్. ఇతడు తనకు 12 మంది పిల్లలు ఇచ్చినా, వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిని ఇచ్చినా కూడా ఆ శిశువులను దొంగగా, రౌడీగా లేదా చాలా మంచిగా తీర్చిదిద్దగలని పేర్కొన్నాడు. ఈ బిట్టు కంపల్సరీ చాలాసార్లు వచ్చిన బిట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి ట్రిక్స్ అయితే నేనేం చెప్పలేను, ఎందుకంటే ఇతను ఈ సపరేట్ ఉంది కదా పాయింట్, ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. ఓకేనా. ఎవరిని ఇచ్చిన, దొంగని ఇచ్చిన జేబీ వాట్ అంటే వీళ్ళని ఎట్లా మాట్లాడుతాడు, వాట్ అంటాడు కదా, అట్లా జేబీ వాట్సన్ దొంగగా, రౌడీగా ఎట్లా ఇచ్చిన వాళ్ళని ఎలా తయారు చేయమంటే అలా తయారు చేయగలగని చెప్పాడు. ఓకేనా. తర్వాత WC బాగ్లే ప్రకారం వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వస్తువులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువగా, దీనిపై పరిసరాల ప్రభావం ప్రాముఖ్యతను తెలియపరిచింది. అతను ఏ గ్రంథంలో తెలియపరిచారు, ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్. ఓకేనా. అయితే నిన్న హెరిడిటీ జీనియస్ ఎవరు, గాల్టన్ అనువంశికతవాదంలో. అదే పరిసరవాదంలో ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ ఎవరు, WC బాగ్లే. ఓకేనా. అయితే ఏముంది, WC బాగ్లే అంటే బ్యాగ్, బ్యాగ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. బ్యాగ్ వేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాము, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాము, విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయి కదా. అట్లా మనం స్కూల్కి వెళ్ళి మంచి సహజ గుణకం సంపాదించుకొని ఇప్పుడు మనం ప్రిపరేషన్లో ఉన్నాము, అంతే కదా. నెక్స్ట్, ఇది రోమ్ అతను సామ్రాజ్య నిర్మాతలైన రోమ్యులస్, రిమాస్, తోడేళ్ల మధ్య పెరగడం వల్ల వారి నడక తీరు, ఆహార సేకరణ తోడేలును అనుకరిస్తుందని చెప్పాడు. ఇది రోమ్ నగరం. దీనికి ఏం ట్రిక్ చెప్పాలా కూడా నాకు అర్థమవుతలేదు, ఎందుకంటే రోమస్ తోడేళ్ళు అని చెప్పాడు కదా, ఇక్కడ పేర్లు కూడా ఇచ్చాడు. రోమ్లో ఎక్కువగా తోడేళ్ళు పెంచుకునే వాళ్ళు, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏం చెప్పినట్టే వ్యక్తి సామర్థ్యానికి ప్రవర్తన తీరు, స్వభావం అతని చుట్టూ గల పరిసరాల మీద ఆధారపడి ఉంటుందని. అంటే అదే తోడల మధ్యలో పెరిగారు కాబట్టి తోడలలాగా ఉన్నారని, వారి ప్రవర్తన తీరు అంతా పరిసరాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ఎవరు, రోమ్. ఏం చేసిండు, రోమిలస్, రిమాస్ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, తోడల మధ్య పెరిగారు. ఆ తోడల మధ్య పెరగడం వల్ల వాళ్ళ ఆహార సేకరణ, నడక తీరు మొత్తం రోమ్లాగా, ఎవరిలాగా, తోడేలాగా ఉంది. ఓకేనా. నెక్స్ట్, వ్యక్తి సామర్థ్యాలు అనువంశికంగా సంక్రమిస్తే, అంటే సామర్థ్యాలు అంటే మనం యాటిట్యూడ్స్ అంటాం చూడు, అవి సామర్థ్యాలు అనువంశికంగా సంక్రమిస్తే వాటిని అభివృద్ధి పరిచే అవకాశాలను పరిసరాలు కల్పిస్తాయి. అనువంశికత పరిసరాల సమిష్టి
ఉత్పన్నమే వ్యక్తి అన్నది వుడ్వర్త్. ఓకేనా, ఇంతక వుడ్వర్త్ ఏమన్నాను, మనిషి జీవితం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో అక్కడ నుంచి చూపే ప్రతికారకం పరిశ్రమే అన్నాడు కదా వుడ్వర్త్. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా అన్నాడు, అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే. అంటే రెండు కలిసి సమిష్టి ఉత్పన్నం, రెండు కలవడం వల్ల ఒక వ్యక్తి అన్నది ఎవరు, వుడ్వర్త్. అంటే రెండును కలిపేసింది ఎవరు, అనువంశిక. ఇప్పుడు మనం అనువంశికత వేరు నేర్చుకున్నాం, పరిసరవాదులు వేరు నేర్చుకున్నాం అయితే రెండుని కలిపింది ఎవరు, వుడ్వర్త్. ఓకేనా, అయితే ఈరోజు ఇంతేనండి, పరిసరవాదుల గురించి మొత్తం చెప్పేశాను. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో విషయం, నెక్స్ట్ నేను ఈ అనువంశికతావాదులు మరియు పరిసరవాదులు వాళ్ళ నేమ్స్ ఇలా గుర్తుపెట్టుకోవాలంటే క్వశ్చన్స్ ఇలా వస్తాయి కదా, కింది వాళ్ళలో పరిసరవాదులు కానివారు ఎవరు, కింది వాటిలో అనువంశికతవాదులు కానివారెవరు అని ఇట్లా క్వశ్చన్ వస్తాయి. అట్లా మీరు అస్సలు ఏమంటారు కన్ఫ్యూజ్ కాకుండా మంచిగా గుర్తుపెట్టుకునే విధంగా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను బెస్ట్ ట్రిక్తో. కాబట్టి